Waymaker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. Waymaker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. You are here, touching every heart. I worship you, I worship you. You are here, healing every heart. I worship you, I worship you. You are here, turning lives around. I worship you, I worship you. You are here, mending every heart. I worship you, I worship you. Waymaker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. Waymaker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. Waymaker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. Waymaker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are. You are here, touching every life. I worship you, I worship you. You are here, meeting every need. I worship you, I worship you. ప్రభునందు ప్రియమైన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. మరొకసారి దేవుని కృపను బట్టి ఈ విధంగా కలుసుకోవడం, మీతో ముచ్చటించడం నాకెంతో సంతోషంగా ఉంది. దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము అనేకమైన ఆత్మీయ పాఠాలను నేర్చుకుంటున్నాం. ఈ ఆత్మీయ పాఠాలు మిమ్మల్ని బలపరుస్తున్నాయని నేను విశ్వసిస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో మీరు పాఠాలు జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా మీరు విని గ్రహించి అనుసరించు ప్రజలుగా ఉండాలని నా ప్రార్థన. ఎందుకంటే మందిరాలకు వెళ్ళడానికి కూడా వీలు కాకుండా మరి మనకు కష్ట పరిస్థితులు వచ్చినాయి. అందును బట్టి మీరు ఉన్న చోటనే ఎప్పుడు పడితే అప్పుడు యూట్యూబ్లో దేవుని వాక్యం వస్తుంది. అనేక మంది దైవజనులు
అందిస్తున్నారు పాఠాలు, ఆత్మీయ పాఠాలు. జాగ్రత్తగా మీరు వినండి ప్రియులారా, ఆత్మను బలపరచుకోండి. ఎందుకంటే ఈ లౌకికమైనది అశాశ్వతం, ఆత్మీయమైనది శాశ్వతం. అందుకని ఈరోజు ఒక పాఠము దేవుడు మన మధ్యకి తీసుకొచ్చినాడు. ఆ పాఠాన్ని జాగ్రత్తగా మనం విందాము. దయచేసి మనసు పెట్టి ప్రభు వైపు మీ హృదయం తిప్పవలసిందిగా మనం చేస్తున్నాం. లూకా సువార్త నుండి అందరికీ తెలిసిన పాఠమే, ఎందుకంటే క్రైస్తవులకి ఇది కొత్త ఏమీ కాదు. లూకా సువార్తలలోంచి లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం నుంచి 37 వరకు ఉంది. అయితే చదువుకుంటే చాలా మంచిదని నేను తలంచి మీ మధ్యకి వాక్యంని తీసుకొస్తున్నాను. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నువ్వేమి చదువుచున్నావని అతన్ని అడుగుగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెననియు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించేదు అని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగు వాడెవడని యేసును అడిగాను. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరపురాణంతో విడిచిపోయి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించాను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను. అలాగూ నన్నే లేవీడొకడు ఆ చోటుకి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయమును కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళ వానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసినట్లా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా, అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్పించిన ఉన్నాడు. వీళ్ళారా, చాలామంది దైవజనులు వాక్యంలో చెప్పి ఉంటారు, కానీ మరలా మనము మరొకసారి నెమరు వేసుకోవడం మనకు ఎంతైనా అవసరం కనుక ఈ పాఠాన్ని జాగ్రత్తగా విందాం. ప్రభు సహాయము చేయనట్లు చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, ఈ మంచి సమయం మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు నమ్మకమైన దేవుడు ప్రభా, మాట్లాడే దేవుడు. ఇదిగో నాయన, నిష్ప్రయోజకుడనైనా నన్ను మరుగు చేయండి దేవా. మీకు స్తోత్రం. వట్టివాడను ప్రభా, మీరు మాకు నాయన మీ వాక్యమును విరచి వడ్డిస్తేనే తప్ప నా నిస్సహాయ స్థితిని తెలియజేసుకుంటూ తగ్గించుకుంటూ నేను మీ సహాయమును కోరుకుంటున్నాం. నేను మీరే సహాయం చేయండి, వాడుకోండి ప్రభా. దేవా మీ స్తోత్రం. ఈ వర్తమానం అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని బ్రతిమాలుకుంటున్నాం.
సహకరిస్తున్న ప్రతి సహకారులను ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే వచ్చింది యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు. ఈయన నిత్య జీవము పొందుటకు నేనేమి చేయాలి అనేది ఈయన ప్రశ్న. అందుకు మరి యేసయ్య అంటాడు, నీవు నీ దేవుణ్ణి ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు అని. కాబట్టి ఇది యేసు ప్రభు వారి నోట వచ్చిన వెంటనే ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఏమంటున్నాడంటే, నా పొరుగువాడు ఎవరు అన్నదానికి ఒక పాఠం చెప్పాల్సి వచ్చింది యేసయ్యకు. అదేంటంటే, ఒకడు యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడట? ఎరికో వైపు దిగి వెళ్ళుచున్నాడట. బాగా ఆలోచన చేస్తే యెరూషలేము అది దేవుని పట్టణం, అది దేవుని యొక్క మహారాజు పట్టణం. ఆ పట్టణంలో దేవుని సన్నిధి ఉంది, దేవాలయం ఉంది, ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, నియమ నిబంధనలు ఉన్నాయి. అక్కడ యాజకులు, ప్రధాన యాజకులు ఉన్నారు, గద్దించువారు ఉన్నారు, మార్గములో పెట్టువారు ఉన్నారు. అంటే యెరూషలేము అది దేవుని పట్టణం, అది మహారాజు యొక్క పట్టణం. ఆ పట్టణము సముద్ర మట్టానికి దాదాపు 800 మీటర్ల ఎత్తున నిర్మించబడినటువంటి పట్టణం. ఇలాంటి ఈ పట్టణానికి మరొక పేరు యెరూషలేం, షాలోమ్ అనే పదము కూడా ఉంది కదా, సమాధానకరమైన పట్టణం. ఈ పట్టణంలో నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు ఇతను? ఎరుకో వైపు వెళ్తున్నాడు. ఎరుకో వైపు వెళ్తున్న ఈయన, ఎరుకో గురించి కూడా మనం ఆలోచిస్తే ఎరుకో శాపభరితమైన పట్టణం. ఇది సముద్ర మట్టానికి దాదాపు 200 మీటర్లు దిగువన ఉంది. యెరూషలేమునకు 27 కిలోమీటర్ల దూరాన ఉంది. ఇది శాపభరితమైన పట్టణం. బాగా ఆలోచించేయండి. ఈ ఎరికో పట్టణము మార్గములో దారిదోపుడి చేసే దొంగలు, హంతకులు, వీరందరూ కూడా నివసించుటకు అనువైన ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ యెరూషలేమును వదిలి ఎరికో పట్టణం వైపు వెళ్తున్న ఈ మనిషిని దారిదోపుళ్ళు చేసేవాళ్ళు చేతిలో పడ్డాడు, దొంగల చేతిలో పడ్డాడు. దొంగల చేతిలో పడ్డప్పుడు వారు అటాక్ చేసి ఏం చేశారంటే, చూడండి, దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని, మొట్టమొదట వారు దోచుకున్నది బట్టలు. దేవునికి స్తోత్రం. చూసారా? గమనించండి దేవుని ప్రజల, బట్టలు దోచుకున్నారు మొట్టమొదట. అతని కొట్టి కొరపురాణముతో విడిచిపోయేరి అని మనం చూస్తాం. బట్టలు అనే మాట మనం ఆలోచన చేస్తే, యెరూషలేములో ఉన్న ప్రజలు చాలా విలువైన బట్టలు వేస్తారు అని మనం గమనించాలి. ఈ బట్ట మహిమ వస్త్రానికి సాదృశ్యంగా ఉంది. ఇది రక్షణ వస్త్రానికి సాదృశ్యంగా ఉంది. బట్టల మీద పడ్డారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అందుకే యేసు ప్రభువు వారి అంగీని కూడా సైనికులు చీట్లు వేసుకున్నారు. కాబట్టి గమనించండి, అపవాది యొక్క కన్ను దేని మీద ఉంటుందంటే దేవుడు మనకిచ్చిన మహిమ వస్త్రం మీదనే. గనుక మహిమ వస్త్రాన్ని కాపాడుకోవడంలో క్రైస్తవుడు
ఎప్పుడు కూడా జాగు చేయకుండా ఉండాలని మనం చేస్తున్నాం. దేవుని ప్రజలారా, మహిమ వస్త్రమును మనము పోగొట్టుకున్నట్లయితే చాలా నష్టపోతాం. రక్షణ వస్త్రాన్ని మనము పోగొట్టుకుంటే తీవ్రమైన నష్టానికి గురవుతాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం ఎప్పుడైనా సరే మన నుంచి దుష్టుడు దోచుకున్నది మనము వెంటనే పసిగట్టగలం. అందుకే ఇక్కడ చూడండి, యెరూషలేములో సమృద్ధి ఉంది, సమాధానం ఉంది, అది దేవుని పట్టణము. అక్కడ ఇంకొక మాట కూడా రాస్తాడు కీర్తన 48:2లో, ఆ పట్టణము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది అని రాస్తాడు అనమాట. కాబట్టి అక్కడ సంతోషం ఉంది. అన్నిటిని వదులుకుని ఇతను ఏం చేశాడంటే, దేవునికి స్తోత్రం. ఒకవేళ కష్టాలు రావచ్చు, యెరూషలేములో కష్టాలు లేవని చెప్పడం లేదు, శ్రమలు లేవని చెప్పడం లేదు. ఒకవేళ కష్టాలు, కరువులు, శ్రమలు వచ్చినా కూడా దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. అందుకనే కీర్తన 46:5లో అంటాడు, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు, అంటే కదిలించబడదు అని అంటున్నాడు. ఎందుకంటే అరుణోదయం దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. కనుక దేవుని ప్రజలారా, ఇన్ని సౌకర్యాలు ఉన్నటువంటి పట్టణం నుంచి ఎరుకోకు ప్రయాణమై వస్తున్న ఈ మనిషిని మనం గమనించగలం. ప్రియులారా, సరే రానే వచ్చినాడు, వాడు మొట్టమొదటిగా బట్టను దోచుకున్నాడు. అంత మాత్రం కాదు, గాయపరిచాడు, విపరీతంగా గాయపరిచాడు. ఎందుకంటే ఇంకొకటి కూడా అక్కడ ఉంది, బట్టను మాత్రం దోచుకున్నాడు, ఇంకా కొన్ని ఆశించుంటారు ఆ దొంగలు. కానీ దేవునికి స్తోత్రం, అవి దొరకనందువలన భయంకరంగా అతన్ని గాయపరిచినట్టు మనము చూడగలం. కాబట్టి అక్కడ కొర ప్రాణముతో అతను విడిచిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. సరే, జరిగిపోయింది. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను, అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను. అలాగూననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. 31-32 వచనాలు, లూకా సువార్త 10:31-32 వచనాలు. చూశారు కదా, ఇద్దరు వచ్చినారు. మొట్టమొదటిగా వచ్చిన ఆయన యాజకుడు. ఆయన ధర్మశాస్త్రం తెలుసు, దేవుడు అంటే తెలుసు, కానీ ధర్మశాస్త్రంలో ఉన్నట్లుగా ఆయన చేయలేదు. లేవీయుడు కూడా వచ్చినాడు. ఆయన కూడా ధర్మశాస్త్రాన్ని కానీ, దేవుని యొక్క చిత్తమును కానీ, దేవుని యొక్క మరి పద్ధతి ప్రకారము వారు ఏమి కూడా పట్టించుకోలేదు, వెళ్ళిపోయారు. కానీ చూడండి, అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి. సమరయుడు అంటే యూదులు సమరయులతో మరి సహవాసం చేయరు, వారిని చాలా చిన్న చూపు చూస్తారు, వారితో ఎలాంటి సాంగత్యము పెట్టుకోరు. అయితే దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలరా, ఇక్కడ ఈ సమరయుడు అనేవాడు చూడండి, తన యొక్క ప్రేమను, బాధ్యతను, కనీస బాధ్యతను ఇక్కడ చూపెడుతున్నట్లు మనం చూస్తుంటున్నాం. గమనించండి, ఆయన ఏం చేశాడంట, ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి. చూడండి ప్రియులారా, యాజకుడు గాని లేవీయుడు గాని అతని దగ్గరికి వెళ్ళలేదు, జాలిపడలేదు, కనికరం చూపలేదు. చూడండి, దేవునికి స్తోత్రం. సమరయుడు సమాజంలో అంత గుర్తింపు లేనివాడు అయినప్పటికీ దగ్గరకు పోతున్నాడు, జాలి పడుతున్నాడు, కనికరం చూపుతున్నట్టుగా మనం చూడగలం. చూపి ఏం చేశాడంట, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూల వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాడు. గమనించండి, ఈయన ఏం చేశాడు, అతని దగ్గరకు పోయాడు, జాలిపడ్డాడు, కనికరం చూపినాడు. వెంటనే దానికి అందుకే విశ్వాసం క్రియలతో కూడి ఉండాలంట. ఏం చేశాడు, ద్రాక్షరసమును నూనెను ఆయన అక్కడ ఉపయోగించినట్లు మనం చూస్తుంటున్నాం. దేవుని ప్రజలారా, ద్రాక్షరసము యేసు ప్రభు వారి రక్తమునకు సాదృశ్యంగా ఉంది, అలాగనే నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. దేవుని ప్రజలారా, యేసు ప్రభు వారి యొక్క రక్తము
ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును. 1 యోహాను 1:7 వచ్చిన ప్రకారము యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయునని అక్కడ వ్రాయబడింది కదా. కాబట్టి యేసు ప్రభు రక్తమును అక్కడ సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసము మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా నూనె ఉపయోగించినాడు. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. అంత మాత్రం కాదు, 2 పూటకూల వాని ఇంటికి వెళ్ళి 2 దేనారములు ఆ పూటకూల వానికి ఇచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. ఇవి 2 దేనారములు కూడా దేనికి సాదృశ్యంగా ఉందంటే పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉందని మనం చూడగలుగుతున్నాం. దేవుని ప్రజలారా, ఇదంతా దేనికి ఈ పాఠము సాదృశ్యంగా ఉందంటే యెరూషలేము నుండి, అంటే దేవుని సన్నిధి నుంచి లోకం వైపు పరిగెడుతున్న మనిషికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. గమనిస్తున్నారా? దేవుని సన్నిధి నుంచి, మందిరం నుంచి, వాక్యం నుండి, దైవజనుల వద్ద నుంచి దూరంగా లోకం వైపు పరిగెడుతున్న మనుషులను మనం గమనిస్తుంటున్నాం. ప్రియులారా, వారు ఎందుకు అట్లా వెళ్ళిపోతారంటే దేవుని అవసరానికి మాత్రం వాడుకుంటారు. దేవుని అవసరానికి వాడుకొని మరి అవసరం లేకపోతే దేవుడని పట్టించుకోరు. యెరూషలేములో కట్టడలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి, గద్దింపులు ఉన్నాయి. చాలా మందికి గద్దింపులు అంటే ఇష్టం ఉండదు. దేవుని వాక్యానుసారంగా జీవించడం అంటే ఇష్టం ఉండదు. అందుకే ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. యెరూషలేములో ఉండడం, సంఘములో ఉండడం, దేవుని సన్నిధిలో ఉండడం పిల్లరా చాలా కష్టమే. అయితే కూడా అక్కడ ఉంటేనే నీకు క్షేమము. దేవునికి స్తోత్రం. మరి దావీదు గారు అన్నారు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేసేదను. 23 దావీదు కీర్తనలో చెప్పబడింది కదా. కాబట్టి దేవుని ప్రజలారా, చాలా మంది ఈరోజు అపవాది చేత మరి కొట్టబడిన స్థితిలో ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. ఈ సమరయుని గురించి ఆలోచిస్తే 53వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం ప్రకారము మనము అక్కడ చూడగలిగితే ఆయన మనుషుల తిరస్కారానికి ద్వేషానికి గురైన క్రీస్తునకు సూచనగా ఈ సమరయుడు ఉన్నాడు. 53 యెషయా గ్రంథంలో మనం గమనించినప్పుడు మనుషుల యొక్క తిరస్కారము ద్వేషానికి గురైనటువంటి మన యేసు ప్రభు వారికి సూచనగా ఉంటున్నాడు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతేమి. కాబట్టి ఈ సమరయుడు ప్రియులారా, యేసు ప్రభు వారికి, యూదులు యేసు ప్రభువును తిరస్కరించారు, ద్వేషించారు, కఠినమైన శిలువ మరణానికి అప్పగించారు. ఇదంతా కూడా ఎందుకు జరిగిందంటే లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల బలియాగం గావించినందువలన మనందరికీ రక్షణ, పోగొట్టుకున్న రక్షణ, మహిమ వస్త్రం మరలా తిరిగి యేసు ప్రభు ద్వారా మనకు దొరికిందని మనము సంతోషపడాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. గనుక గమనిస్తున్నారు కదా, చాలా మంది భక్తి చేయడం చాలా కష్టం. ఇతను కూడా ధర్మశాస్త్రోపదేశకుడు కూడా నిత్య జీవం పొందాలని ఆశపడుతున్నాడు. కానీ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి మరి ప్రియులారా కట్టడలు, ఆజ్ఞలు అనుసరించలేకపోతున్నాడు. పొరుగువాడెవడో కూడా తెలుసుకోలేని దుస్థితిలో మరి చాలా మంది ఉన్నారని మనం గ్రహించాలి ప్రియులారా. అందుకే 2వ తిమోతి పత్రికలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఒకసారి మనం గమనిద్దాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము ఈ విధంగా వ్రాయబడి ఉంది. పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. చూస్తున్నారు కదా, పైకి భక్తి వేషం వేస్తారు కానీ దాని శక్తిని ఆశ్రయింపరు. కాబట్టి ప్రియులారా, చాలా మంది కడవరి దినాల్లో చాలా వేషాలు వేస్తున్నారు ప్రియులారా. కానీ ఆ వేషాలు దయచేసి గమనించమని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. భక్తి వేషం కడతారు కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని వారు ఆశ్రయించరు. ఆ శక్తిని, భక్తికున్న శక్తిని, అందుకే యోబు గ్రంథంలో నీ భక్తి నిన్ను కాపాడలేదా, రక్షించలేదా? అవును ప్రియులారా. గనుక మన భక్తి కాపాడేదేనా, రక్షించేదేనా?
దేవుని రాజ్యం వైపు నడిపించేదనా? మనల్ని మనము ప్రియులారా పరీక్షించుకోవాలి. చూడండి, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము, దూరంగా ఉండుము. అట్టి వారితో సహవాసం చేయొద్దు, అలాంటి వారి దరిదాపులు కూడా వెళ్ళొద్దు. అవును ప్రియులారా, హెచ్చరింపబడుతున్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. చివరిగా మనం ఇక్కడ యెరూషలేము, అలాగే ఒక చిన్న కుటుంబం గుర్తొస్తుంది. మోయాబు దేశానికి వెళ్ళిన, బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళిన నయోమి కుటుంబం గుర్తు చేసుకోవాలి ప్రియులారా. ఆమె కూడా కరువు వచ్చిందని మోయాబు దేశానికి వెళ్ళింది. తీవ్రమైన నష్టమును రుచి చూసింది ప్రియులారా. కాబట్టి దయచేసి చెప్తున్నా, ఒకవేళ కరువు వచ్చినా, సమస్య వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అందుకే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, మనలో దేవుడు ఉన్నాడు. అందుకే మన దేహము దేవునికి ఆలయము. కాబట్టి మనలో ఆయన ఉన్నాడు, మనతో సదాకాలం ఉండే దేవుడు ప్రియులారా. గనుక దయచేసి మరలా చెప్తున్నాను, దేవుని సన్నిధిని విడిచిపెట్టద్దు. ఎరుకో ఆకర్షణలకు లోబడద్దు. ఆకర్షితులై అక్కడికి వెళ్ళి దొంగ చేతులు పడితే వాడు దోచుకుంటాడు, గాయపరుస్తాడు. అందుకనే ప్రియులారా, యెషయా గ్రంథంలో అంటాడు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెమైన స్వస్థత లేదు అని మనము అక్కడ హెచ్చరింపబడుతున్నాం. ఇలాగా దొంగ చేతులు పడినోడు ఎట్లుంటాడంటే చూడండి, యెషయా 1:6 అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. సమరయును వలె ప్రియులారా, ఈ రోజుల్లో కట్టేవాళ్ళు లేదు, దేవునికి స్తోత్రం, పిండేవాళ్ళు లేదు, హెచ్చరించే వాళ్ళు లేదు, గద్దించేవారు లేరు. కనుక ఏమైపోయినారు ఇక్కడ చూడండి, 5వ వచనం, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకనో కొట్టబడుదురు. చూడండి ప్రియులారా, చాలా మంది స్వభావం ఎలాగ తయారైపోయిందంటే ఈ రోజుల్లో, చివరి దినాల్లో సంఘాల్లో మనం చూస్తుంటాం. తిరుగుబాటు ఎక్కడ చూసినా తిరుగుబాటే. తల్లిదండ్రుల్లో తిరుగుబాటు, పిల్లల్లో తిరుగుబాటు, దేవుని మీద. ఏమండి, క్రైస్తవ సమాజంలో తిరుగుబాటు అనేది ఎక్కువగా కనబడుతుంది. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకనో కొట్టబడుదురు. గమనించండి ప్రియులారా, తిరుగుబాటు చేస్తే కొట్టబడమే. అపవాది వాడు కాసుకోనున్నాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారము వాడు ఎవరినైనా మింగేస్తాడు. వాడు మింగేస్తే బయటికి అస్థిపంజరం బయటికి వస్తుంది. కాబట్టి ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమైన. ఏమంట? వ్యాధి, నడినెత్తి. అందుకే బీపీస్ ఎందుకు వస్తాయి? అపవాది కొడతాడు కాబట్టి బీపీ. అది అంత మాత్రం కాదు, గుండె జబ్బులు వస్తాయి. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిని విడిచి మనము వెళ్ళకూడదు. ఇది ఈరోజు పాఠమైంది. దేవుని స్తోత్రం. యేసయ్య అన్నాడు చివరిగా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, సాధించలేరు. మనుగడ, దేవునికి దూరంగా ఉండి మనం ఏ మనుగడను సాధించలేము. కాబట్టి నా ప్రత్యేకమైన మనవి, ప్రభుతో అంటిపెట్టుకొని మనం ఉందాం, ప్రభుతో గడుపుదాం, నడుద్దాం, ఆయన రాజ్యం వైపు మనం ప్రయాణం చేద్దాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ మంచి సమయాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మకమైన దేవుడు, మాట్లాడే దేవుడు నాయన. యెరూషలేము అది దేవుని పట్టణమని, మహారాజు యొక్క పట్టణమని, సమాధానకరమైన పట్టణమని, అందులో మీరున్నారు ప్రభు. అందుకనే దానికి చలనం లేదు, ఆ పట్టణాన్ని ఎవరు కదిలించలేరు ప్రభు. అవునాయన, మీ సన్నిధి ఉండే విశ్వాసిని ఎవరు కదిలించలేరు, ఏ పరిస్థితి కదిలించలేరు ప్రభు. అవునాయన, గాలి తుఫానులు ఎన్నొచ్చినా నాయన మీకు స్తోత్రం, భయపడొద్దు అని మీరు సెలవిస్తున్నారు. కనుక మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎరుకో వైపు, లోకం వైపు ఆయన చాలా మంది విశ్వాసులు ఆకర్షితులై ప్రభు నాయన వెళ్తున్నారు. కాబట్టి నాయన ఇదిగో అలాగ వెళ్ళి చాలా మంది ప్రభా అనేక గాయాలకు గురైపోయి ప్రభా నాయన ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటి వారిని
సమరైన వలె విశ్వాసి దర్శించి, నా దేవా యేసు ప్రభు రక్తం ఉందని, నాయన పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని నాయన చెప్పగలిగేటట్లు, పరిశుద్ధ గ్రంథం ఉందని, నూతన నిబంధన పాత నిబంధన 2 దినారములు ఇదిగో ప్రభు మనకు ఇచ్చినాడని ఈ సత్యం ప్రభు ప్రతి విశ్వాసి నాయన నష్టపోయిన వారికి చెప్పగలగడానికి ప్రతి వారిని సాధనంగా చేసుకో, ఆశీర్వదించమని దాసునికి ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రం చెల్లిస్తూ నజరుడైన యేసు నామములో ప్రార్థన స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. నాదో రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. నేనేది పలికినను, ఏమి చేసినను, నేనేది పలికినను, ఏమి చేసినను, నీ ప్రేమనే కనుపరతును, నీ శక్తిని కొనియాడెదన్. నాదో రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. నాదో రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. సింపని ప్రతి క్షణము ప్రతిదినము ధ్యానింతును. నా హృదయలో నీ వాక్యము నివసింపని ప్రతి క్షణము ప్రతిదినము ధ్యానింతును. లోకమునను విడచిన నీవు విడువలేదు, లోకమునను విడచిన నీవు విడువలేదు. నాకు జయము జయము నీ శక్తితోనే, నాకు
రక్షకుడా